అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేదగ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభా నాయన, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేమును ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవే గనుక ఈ ఆనంద మాసములో ప్రభా చక్కని వర్తమానమును మాకు అనుగ్రహించుమని, నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించమని నాయన, ఏ మాటల ద్వారా అయితే ప్రభా సంతోషం కలుగుతుందో, ఏ మాటల ద్వారా అయితే ఆదరణ కలుగుతుందో, ఏ మాటల ద్వారా అయితే ఓదార్పు కలుగుతుందో, ఏ మాటల ద్వారా అయితే సమాధానం కలుగుతుందో ఆ నీ మాటలను ప్రభువా ఈ ప్రాముఖ్యమైన సమయంలో మాకు వినిపించి బలపరిచి నడిపించమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి మధ్యాహ్నకాల సమయంలో వాక్యము వినడానికి సిద్ధమవుతున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఎటు చూచినా ఎక్కడ చూచినా కానీ సందడిగా క్రిస్మస్ జరుగుతూ ఉంది. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట కాబట్టి చాలా చక్కని రీతిలో మరి అందరూ కూడా మరి ఆయా ప్రాంతాలలో, ఆయా గ్రామాలలో, ఆయా పట్టణాలలో, ఆయా మందిరాలలో కూడా చక్కగా మరి వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మళ్ళీ చక్కని క్రిస్మస్ వర్తమానమును మనం మాట్లాడుకుందాము. అద్భుతమైనటువంటి విషయము ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ఆయన నక్షత్రము అనేటటువంటి అంశాన్ని మరి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చదివినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే 2వ అధ్యాయము 9వ వచనము. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఒక నక్షత్రము వారికి ముందుగా నడుస్తూ ఉంది. నక్షత్రము వారికి ముందుగా నడుస్తూ ఉంది అని రాయబడింది. ఏంటి నక్షత్రము అని మనం ఇంకా బాగా డెప్త్లోకి వెళ్ళగలిగితే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. ఈ నక్షత్రం గురించి చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము అంటే ఆయన నక్షత్రము. అనగా ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము అంటే ఇక ఎన్నిసార్లు చెప్పినా ఆయన నక్షత్రం. అంటే ఈ నక్షత్రానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఖగోళములో చాలా నక్షత్రాలు ఉన్నాయి, వాటికి పేర్లు పెట్టింది కూడా ఆయనే. కానీ ఈ నక్షత్రానికి ఏ పేరు లేదు. పేరు ఏమిటి అంటే ఆయన నక్షత్రం. దేవునికి స్తోత్రం. చదువుతాం వాక్య భాగాలు ఇంకా మనం గమనించినట్లయితే 147వ కీర్తన 4వ చరణంలో చూస్తే కనుక నక్షత్రాల గురించి అక్కడ మాట రాయబడింది. 147వ కీర్తన 4వ చరణంలో నక్షత్రాల గురించి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటి కన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. అది నక్షత్రాల సంఖ్య ఉంది, వాటికి పేర్లు ఉన్నాయి. మరి ఇక్కడ చెప్పబడినటువంటి నక్షత్రానికి పేరు లేదు, కానీ ఆయన నక్షత్రం. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరు ఆయన అంటే ఆయనే మన నాయన, ఆయనే మన ఆయన అన్నట్లుగా ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన యొక్క నక్షత్రముగా ఈ నక్షత్రము పిలవబడుతూ ఉంది.
కాబట్టి ఈరోజు ఈ ఆయన నక్షత్రం ఏమిటో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం ఏమి చేస్తుంది అంటే కనుక అద్భుతముగా జ్ఞానులైనటువంటి వారిని నడిపించుకు తీసుకువెళ్తూ ఉంది. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి దాకా కూడా ఈ జ్ఞానులను నడిపించినటువంటి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా, ఒక దిశను నిర్దేశించిన దానిగా, మార్గాన్ని చూపించిన దానిగా, దారి చూపించి దరికి చేర్చినటువంటి నక్షత్రముగా ఈ ఆయన నక్షత్రం పనిచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చరిత్ర కలిగినటువంటి నక్షత్రం ఇది. మరొక మాట యోబు గ్రంథం 9:9 ఇక్కడ కూడా పేర్ల గురించి చెప్తూ ఉన్నారు. ఆయన శృతి, మృగశీర్షము, కృత్తికాను వాటిని. ఇవన్నీ కూడా నక్షత్రాల పేర్లు. మీకు తెలుసు, చాలా మందికి పేర్లు ఐడియా ఉంటుంది. ఈ పేర్లు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రానికి అలాంటి పేరేమీ లేదు. ఈ నక్షత్రం పేరేమిటంటే ఆయన నక్షత్రం. ఇది ఆయన వారముగా మనం ఉండాలి కదా. పేరుతో పనేముంది? మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలమై ఉన్నామని 100వ కీర్తనలో మనందరికీ బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. మరి ఈ నక్షత్రము అలాంటి జాబితాగా చెందిన నక్షత్రమే. ఇంకొక మాట చెప్పాలంటే పాత కాలములో ఉన్నటువంటి నక్షత్రాలు అనగా దేవుడు ఆదిలో సృష్టించినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నావో ఆ నక్షత్రాలు ఏ నక్షత్రము ఈ నక్షత్రము కాదు. ఎందుకంటే వాటన్నిటికీ కూడా దేవుడు పేర్లు పెట్టాడు. యోబు గ్రంథం కావచ్చు, కీర్తన గ్రంథం కావచ్చు, మనం చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం కృత్తిక, మృగశీర్ష, ఇవన్నీ కూడా మరి ఆయన పేర్లు పెట్టేశాడు. కానీ ఇది పేరు పెట్టబడినటువంటి నక్షత్రము. కానీ ఒక మాట, అప్పుడు ఈ నక్షత్రం పుట్టలేదు. ఈ నక్షత్రం ఎప్పుడు పుట్టింది అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నరవతారిగా ఈ లోకములో జన్మించాడో, ఎప్పుడైతే ఆయన మానవుడిగా ఈ లోకములో పుట్టాడో అప్పుడే ఆకాశములో ఈ నక్షత్రం పుట్టినట్టుగా శాస్త్రవేత్తలైనటువంటి వారు చక్కగా రుజువు చేశారు. దేవునికి స్తోత్రం. ఇది పుట్టిన నక్షత్రంగా కనబడుతూ ఉంది. ఎలా పుట్టింది అంటే కనుక గమనించాలి. 3 గ్రహాలు ఒకే లైన్లో వచ్చినప్పుడు గ్రహ కూటమి ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు ఒక పెద్ద శబ్దము వచ్చి ఆ శబ్దములో నుంచి వెలుగు ఉద్భవించి అది నక్షత్రముగా మారినట్టుగా మరి సైన్స్ చెప్తూ ఉంది. ఆ గ్రహాల గురించి కూడా మనం గమనిస్తే అంగారకుడు, బృహస్పతి, శని, ఈ 3 కూడా ఒక యాక్సిస్లో వచ్చినాయి అంట, ఒక లైన్లో వచ్చినాయి. అలా వచ్చినప్పుడు ఈ నక్షత్రం పుట్టినట్టుగా మరి చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా కానీ ఇది ఆయన నక్షత్రంగా ఆయన కొరకు పుట్టింది. ఆకాశములో సృష్టిలో ప్రారంభములో నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఆ నక్షత్రాలకు సంబంధించిన నక్షత్రం అయితే ఇది కాదు. ఇది దేవుని కొరకు పుట్టినటువంటి నక్షత్రంగా మనం గమనించాలి. మరి ఈ జ్ఞానులేంటి, వారు బయలుదేరి రావడం ఏంటి, ఇదంతా మనందరికీ తెలుసు. గొర్రెల కాపరులకైతే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి వార్త దేవదూత ముందుగా చెప్పింది. వారు వెళ్ళి చూచి వచ్చేశారు. ఆ తర్వాత అందరికీ కూడా వారు ప్రచురించినట్టుగా కనబడుతూ ఉంది. మరి గొర్రెల కాపరులకి చెప్పింది దేవదూత, కానీ ఈ జ్ఞానులకి దేవదూత చెప్పలా. మరి వీరికి ఎలా తెలిసింది? ఈ నక్షత్రం పట్టుకుని వెళ్ళాలి ఏంటి, ఇది ఎలా తెలిసిందంటే గమనించాలి. వీరెవరు అంటే గనక పారసీక దేశానికి చెందినటువంటి వారు, తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులంట తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ను పూజించడానికి వచ్చారంట. అంటే నక్షత్రము, చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రం చూసి పూజించడం ఏంటంటే కారణం ఏమిటంటే ఆయన పుట్టినప్పుడు ఒక వింతైన నక్షత్రం పుట్టింది ఆకాశములో. ఈ వింతైన నక్షత్రం వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడానికి వారి దగ్గర ఉన్నటువంటి మత గ్రంథాలు తిరగవేస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. తూర్పు దేశపు జ్ఞానులు అనగానే మనం గమనించాలి, బబులోను ఉంది తూర్పు వైపున, అలాగే పారసీకం కూడా తూర్పు వైపున ఉంది. కానీ మరి ఎక్కువ శాతం చెప్పే మాట ఏమిటంటే పారసీకానికి చెందినటువంటి వారు అనే విషయాన్ని కూడా మరి పెద్దలు డిక్లేర్ చేశారు. ఈ పారసీకానికి చెందినటువంటి వీరందరూ కూడా ఏం చేశారంటే వారి పారసీక మత గ్రంథంగా చెప్పబడుతున్నటువంటి జెండావెస్తా అనేటటువంటి గ్రంథాన్ని ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేసి వారు చదువుతూ ఉన్నారు. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే దేవుడే నరవతారిగా, రాజుగా, రక్షకుడుగా ఈ లోకములో జన్మిస్తాడు. అలా జన్మించినప్పుడు ఆకాశంలో వింతైన నక్షత్రం పుడుతుంది. ఆయన రక్షకుడు మరియు రాజు మరియు దేవుడు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా రాశాడండి. ఎవరు అంటే ఒక అన్యుడు. ఎవరు అంటే గనక జొరాస్టర్. ఈ జొరాస్టర్ ఎవరు అంటే గనక గ్రీకు తత్వవేత్త. ఒక తత్వవేత్తగా ఉన్నాడు ఈయన. దేవునికి స్తోత్రం. పారసీక మతానికి చెందినటువంటి జొరాస్టర్ ఆ గ్రంథములో రాసినటువంటి మాట. కాబట్టి ఈ మాటను ఆధారంగా చేసుకుని వారు
వెళుతూ ఉంటే ఈ నక్షత్రమే వారికి దారి చూపిస్తూ ఉంది. వారు ఏ విధముగా వెళ్ళాలో ఇది ఒక దిక్సూచిగా మారిపోయింది. వీరిని చక్కగా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, వీరికి ఆధారము కూడా మరొక ఆధారం కనపడింది. అదేమిటంటే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. ఎక్కడికి వెళ్ళాలో ఇది ఒక ఆధారముగా ఉంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనము. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే బిలాము అనేటటువంటి ప్రవక్త చెబుతూ ఉన్నాడు. బిలాము ద్వారా దేవుడు బయలుపరుస్తున్నటువంటి సత్యము, యూదులకు ఆధారమైనటువంటి సత్యం ఇదే ఈ జ్ఞానులకు కూడా ఆధారం అవుతూ ఉంది. యాకోబులో నక్షత్రం ఉదయించును. చాలా శ్రేయస్కరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. నక్షత్రము యాకోబులో పుడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నక్షత్రాన్ని, ఈ వచనాన్ని ఆధారం చేసుకున్నారు ఈ జ్ఞానులు. మరి చాలామంది ఏమంటారంటే ముగ్గురు జ్ఞానులు అంటారు. ఎందుకంటే 3 వస్తువులు సమర్పించారు కాబట్టి ముగ్గురు జ్ఞానులు అంటారు. ముగ్గురు జ్ఞానులు వెళ్ళినట్లయితే ఒకవేళ మరి జ్ఞానులు వెళ్ళినప్పుడు యూదా దేశములో ఈ హేరోదు రాజు కంగారు పడిపోయాడు, భయపడిపోయాడు, కలవరం వచ్చేసింది. కారణం ఏంటి? ముగ్గురు జ్ఞానులు వెళ్తే కుదరదు కాదు. ఈ ముగ్గురు జ్ఞానులు కాదు, జ్ఞానుల సమూహమే వెళ్ళినట్టుగా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. పారసీక దేశానికి చెందినటువంటి వారు వీరు చక్కగా ప్రయాణమయ్యారు. ఒంటెల మీద వెళుతూ ఉన్నారు. దూరమైన భారమైనా కానీ ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వీరికి ఉన్నటువంటి దిక్కు ఏమిటి అంటే, వీరికి ఉన్నటువంటి దిక్సూచి ఏమిటంటే నక్షత్రమే దారి చూపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఆ కాలంలోనే GPS టెక్నాలజీ వాడేశాడు. ఇప్పుడు మనం వాడుతున్నాం GPS టెక్నాలజీ. అనగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని చక్కగా ఆన్ చేసుకుని మనం వెళ్ళేటటువంటి ఆ యొక్క గమ్యస్థానానికి మనము పాయింట్ని పెట్టుకుంటూ ఉన్నాం. అప్పుడు మనం కారులో వెళ్ళినా లేదా బైక్లో వెళ్ళినా మనకు GPS చూపిస్తూ ఉంది. చిన్న చొక్క స్క్రీన్ మీద మనకి మన మూమెంట్ని చూపిస్తూ ఉంది. ఎటు వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా మనకు చెప్తూ ఉంది. కంట్రోల్ చేస్తూ ఉంది మన ప్రయాణాన్ని. అలాగే దేవుడు ఆ కాలంలోనే మరి ఈ చుక్కని వారికి దారి చూపించే దిక్సూచిగా మార్చేశాడు. GPS టెక్నాలజీ దేవుడు అప్పుడే వాడేశాడు. దేవుడు మహిమ కలుగును గాక. అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన. ఏదైనా వాడగలడు ఆయన. మొత్తం మీద ఇక్కడ మనం వాడుతున్నప్పుడు మన మొబైల్ స్క్రీన్ అయితే ఆకాశాన్ని స్క్రీన్గా ఆ చొక్కే మనం వాడుతున్నట్టు చిన్న చొక్క వారికి దారి చూపిస్తూ ఉంది. ఆ దారి చూచుకుంటా వాళ్ళు ప్రయాణం చేశారండి. ఏమంటే ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. 1 దినమా 2 దినమా నెల దినాల కాదు, 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల కాలము వారికి పట్టింది. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి చోటికి వెళ్ళడానికి, యేసయ్యను దర్శించడానికి 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు కూడా వారు ప్రయాణం చేసుకుంటానే వెళ్ళారు. ప్రయాసతోనే వెళ్ళారు. ఆనందముగా వెళ్ళిపోయారు. ఆయన దర్శించాలి. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మహనీయుడై ఉన్నాడు. కాబట్టి అన్యులుగా ఉన్నటువంటి వారు కష్టమైనప్పటికీ ప్రయాసపడి వెళ్ళారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడా కూడా రాజీ పడలా, చూడ్డానికి వెళ్ళారు. మొత్తానికి చివరికి ఆ చుక్క ఆధారంగా చేసుకుని వాళ్ళ ప్రయాణము చక్కగా జరిగిపోయింది. ఈరోజు నేను అంటున్నాను కదా, ఆ నక్షత్రము ఏ నక్షత్రం అంటే ఆయన నక్షత్రముగా పిలువబడింది. ఈరోజు ఆ నక్షత్రమే మనమైతే ఎంత బాగుంటుంది. ఆయన నక్షత్రము, ఆయన వారముగా మనం మారిపోవాలంటే ఈ నక్షత్రము ఆయన నక్షత్రం ఎందుకు అయిందంటే ఆయన కొరకు పనిచేసిందండి. ఆయనను చూపించడానికి జ్ఞానులు నడిపించినటువంటి నక్షత్రంగా కనబడుతూ ఉంది. ఈరోజు మనము ఆయన నక్షత్రముగా పిలవబడాలి అంటే, ఆయన వారముగా పిలవబడాలంటే ఈ నక్షత్రము ఏ పనులైతే చేసిందో ఆ పనులు మనము చేసినట్లయితే ఖచ్చితముగా ఆయన వారముగా మనం పిలవబడతాం. మన వారముగా మనం పిలవబడితే మనకు విలువ లేదు. మన పేరు వల్ల మనకేమి విలువ లేదు. కానీ ఆయన వారముగా పిలవబడితే మనకు విలువ ఉంది. రేపు పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే ఆయనతో మనం ఉండాలి. ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉండి మనం ఆయనతో ఉంటే అప్పుడే కదా ఫలింపు, అప్పుడే కదా విజయము, అప్పుడే కదా పరలోక రాజ్యములో చోటు. ఆయన లేకపోతే మనము ఏమీ చెయ్యలేము. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ నక్షత్రము ఆయన నక్షత్రం అయిపోయిందంటే దీనిలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు మనం చూడాలి. ఇది సాధ్యమా? బైబిల్ గ్రంథంలో నక్షత్రాలతో భక్తులు పోల్చబడ్డారంటే చాలా చక్కగా పోల్చబడ్డారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ చూపించినటువంటి మాట,
ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనము. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలా ఉంటుంది. అంటే నక్షత్రాలతో పోల్చబడ్డారు కాబట్టి ఈరోజు మనము కూడా ఆ నక్షత్రం వలె మారిపోవచ్చు. అంత మాత్రమే కాదండి, చక్కగా మనం గమనించిన దానియేలు గ్రంథం 12:3 ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన సువార్త గురించినటువంటి మాట ఇది. దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును అదండి. ఆకాశములో జ్యోతుల వలె మారిపోవాలి అనగా నక్షత్రం వలె మారిపోవాలి అంటే అనేక మందిని ఎవరైతే ఆయన వైపు తిప్పుతారో వారే ఆకాశములో నక్షత్రాల వలె ఉంటారు. ఎవరి నక్షత్రం వలె ఉంటారంటే ఆయన నక్షత్రం వలె ఉంటారు. అనగా ఎవరైతే ఆయన కొరకు పనిచేస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సేవా పరిచర్యలో పనివారముగా పనిచేస్తారో వారు ఆయన నక్షత్రాలుగా పిలువబడతారు. దేవుని మహిమ కలుగును గాక. ఓ మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు వారి నక్షత్రంగా పిలువబడ్డారు బైబిల్ గ్రంథంలో. ఆయనకు వచ్చిన పేరు ఏంటంటే మార్నింగ్ స్టార్, వేకువ చుక్క ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. 22 సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నా. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క మార్నింగ్ స్టార్ అని పిలువబడ్డాడు. ఆయన నక్షత్రంగా పిలువబడితే ఆయన పిల్లలుగా ఉన్న మనం కూడా ఏమవుతాము? నక్షత్రాలుగా పిలువబడాలి. నక్షత్రాలుగా పిలువబడ్డం అంటే పిలువబడ్డం గొప్ప కాదు, పని చేయాలి. మరి ఈ నక్షత్రం పని చేసిందండి, ఆయన కొరకు పని చేసింది. ఏమేం పనులు చేసింది అంటే కనుక గమనిద్దాం. మొదటిగా ఈ నక్షత్రము కొత్తగా జన్మించింది. 1వది కొత్తగా జన్మించింది. అవును, మనము కూడా కొత్తగా జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. కొత్తగా జన్మించడం అంటే అక్కడ రాయబడింది క్రొత్తగా జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము ఆయన నక్షత్రంగా పిలవబడాలంటే మనము కూడా కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మ కార్యక్రమంలోనికి రావడమే. మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, పాతవు విడిచిపెట్టాలి, సమస్తము నూతనమవ్వాలి. అదే క్రొత్తగా జన్మించడము. ఇది 1వ కారణము. ఆ నక్షత్రం కొత్తగా జన్మించింది, మనము కూడా కొత్తగా జన్మించాలి. 2వది, ఆ నక్షత్రం వలె మనము కూడా ఆయన నక్షత్రముగా పిలవబడాలంటే, ఆయన వారముగా మనం పిలవబడాలంటే 2వది ఆ నక్షత్రము నడిచింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. నడిచిందన్న నక్షత్రం, ఆయన నక్షత్రంగా పిలవబడిన నక్షత్రము నడిచినట్టుగా రాయబడింది. 2:9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన నక్షత్రం ఇది. ఆగిపోయే నక్షత్రం కాదు, ఇది సాగిపోయే నక్షత్రం, నడిచిన నక్షత్రం. ఈరోజు నీవు ఆయన నక్షత్రంగా ఆయన వారుగా పిలవబడాలంటే మనము కూడా నడవాలి, ఆయన కొరకు నడవాలి, ఆయన యొద్దకు నడవాలి. ఎలా నడుస్తున్నావు? నీ నడక ఎలా ఉంది అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు మనము ఆయన కొరకు నడవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక. అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలి. నిర్గమకాండం 18వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు చెబుతున్నాడు ఏ విధముగా మనము నడవాలో. నిర్గమకాండము 18వ అధ్యాయము 20వ వచనము.
నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున మనము నడవాలి, ధర్మశాస్త్రము చెప్పిన విధముగా మనము నడవాలి. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినటువంటి మార్గములో మనము నడవలసిన వారమై ఉన్నాము. దావీదు నడిచిన మార్గములో మనము నడవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట నేనే మార్గం అన్నారు. మనము నడవాలి, ఆయన మార్గములో నడవాలి. ఎబ్రీ పత్రికలో కూడా మనము చూడవచ్చు మాట. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము. ఎబ్రీ పత్రిక 10:19 నడిచే విధానము గురించినటువంటి మాట. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు మార్గమున ఆయన రక్తము వలన. చాలండి. ఈ మార్గము ఎలా ఏర్పడిందంటే ఆయన శరీరము ద్వారా ఏర్పడింది, ఆయన రక్తము ద్వారా ఏర్పడింది. ఈ మార్గము నూతన మార్గము. ఈ మార్గములో మనము నడవాలి. నక్షత్రము నడిచింది కాబట్టే ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆ నక్షత్రము ఆయన ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోయింది. ఈరోజు మనము ఆయన నక్షత్రంగా పిలవబడాలంటే మనము కూడా ఏం చేయాలంటే నడవాలి. ఎంతకాలం అలా ఉండిపోతావు? ఎంతకాలం ఆ విధముగా ఉండిపోతున్నావు? నడవాలి, లేవాలి, లెమ్ము తేజరిమ్ము అని మాట మనకు ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి మరి దేవుని నక్షత్రంగా మనం పిలవబడాలంటే నడవాలి. ఇక మూడవది ఆ నక్షత్రము నడవడం మాత్రమే కాదండి, జ్ఞానులను నడిపించింది. అది నడిపించింది. దేవునికి స్తోత్రం. ఎలా నడిపించిందో మనందరికీ తెలుసు. చక్కగా ఆ నక్షత్రం నడుస్తుంది. దానిని చూచి జ్ఞానులు నడిచారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఎక్కడ దాకా నడిపించిందంటే దేవుని దగ్గరకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ ప్రదేశం దాకా ఈ నక్షత్రం వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము నడవాలి అని రెండవదిగా మాట్లాడుకుంటే, మూడవది నడిపించిందిగా కనపడుతూ ఉంది. మనము కూడా ఇతరులను నడిపించాలి. దేవుని వైపుగా అనేకులను మనము నడిపించవలసిన వారమై ఉన్నాము. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడిన తర్వాత ఆమెలో గొప్ప మార్పు వచ్చింది. ఆమె కొండ వెంటనే విడిచిపెట్టేసి ఊళ్ళోనికి వెళ్ళి అందరికీ కూడా చెప్పింది, ఇదిగో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నేను కనుగొని ఉన్నాను, రండి అని వారందరినీ కూడా మరి ప్రభువు వైపుకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, మనము కలిగినటువంటి దేవుని వైపుకు అనేక మందిని మనము నడిపించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ నక్షత్రము అనేక మందిని నడిపించింది. అలాగే మనం కూడా అనేక మందిని నడిపించాలి. ఇది 3వ కారణము. ఇక 4వదిగా మనం గమనిస్తే, 4వ పని ఈ నక్షత్రం ఏం చేసిందంటే ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం వరకు నడిపించి అక్కడ నిలిచింది. నక్షత్రము నిలిచింది. ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడే నిలిచిందండి. కాబట్టి మనము కూడా నిలవాలి. చూద్దాం 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. నిలిచిన నక్షత్రం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచింది. కాబట్టి ఈ నక్షత్రం నిలిచిన నక్షత్రము. మనము కూడా ప్రభువు దగ్గర నిలవబడవలసిన వారమై ఉన్నాము. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే ఈ నక్షత్రం వెలిగింది. మనము కూడా ఏమవ్వాలి అంటే వెలగాలి. కొంతమంది ఒకసారి వెలిగించబడి ఆరిపోతూ ఉంటారేమో, కాదు, మనం వెలగాలి. దేదీప్యమానముగా వెలగాలి. దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపము వలె మనం వెలగాలి. 6వదిగా గమనిస్తే ఈ నక్షత్రాన్ని చూసంట వాళ్ళు నవ్వుకున్నారంటండి. నవ్వించేసింది ఈ నక్షత్రము. అత్యానందభరితులైపోయారు వారు. కాబట్టి నీవు ఈ నక్షత్రంగా పిలవబడాలంటే, ఆ నక్షత్రంగా పిలవబడాలంటే నీవు కూడా ఇతరులను నవ్వించే విధముగా ఉండాలి. నీ మాటల ద్వారా ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నారేమో, మీరు మాట్లాడేటటువంటి సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఇతరులను నొప్పించే విధముగా, కష్టపరిచే విధముగా ఉండకూడదు. ఇతరులను నవ్వించే విధముగా ఉండాలి. అలా మాట్లాడాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 7వదిగా మనం గమనిస్తే ఈ నక్షత్రం అండి ఒక ఆనవాలుగా మారిపోయింది, ఒక గుర్తుగా మారిపోయింది. అనగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చేర్చే ఒక గుర్తుగా, ఒక ఆనవాలుగా మారిపోయింది. అలాగే మనం ఆయన నక్షత్రంగా పిలవబడాలంటే మనము కూడా ఆయనకు ఆనవాలుగా మారిపోవాలి.
సాక్ష్యము నిలిచిపోతుంది. కాబట్టి మనము ఆయనకు సాక్షిగా నిలవబడినట్లయితే మనము కూడా ఆయన నక్షత్రంగా పిలువబడతాం. 7 విషయాలు మరి చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఇవన్నీ కూడా నేర్చుకోండి. దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మాటలు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి ఈ యొక్క మరి క్రిస్మస్ వర్తమానములో ప్రభువా దాగి ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయమని, ఆనందమాసం యొక్క ఆనందకరమైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.